అందరితో ప్రార్థించేది ఒకటే, మూడు పార్టీలలో ఎవరి వల్ల మన జీవితం బాగుపడుతుంది ఆలోచించండి. ఇవాళ దేశాన్ని ముంచిన వాళ్ళు దేవుడి పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. చేసిన పనేమీ లేదు, చేసిందంతా చెప్పేదేమో దేవుడి పేరు, చేసేదేమో అదానికి సేవ. ఈ మాటలు పెద్ద మాటలు మాట్లాడతారు, అట్లాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా నరేంద్ర మోడీ ఏం చేయాలి గోళ అంటే నమో, ఏంది నమో అంటే నమ్మించి మోసం చేస్తూనే నమో అంటారు. మీరేమి బాధపడవలసిన అవసరం లేదు, కొంతమంది పిల్లల్ని రెచ్చగొట్టి పంపేయగానే భయపడవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నిర్వహించిన తర్వాత ఇవాళ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ లో సిసిఐ తెరవలేదు, ఆదిలాబాద్ లో సిసిఐ జరిపిస్తా అని చెప్పి స్వయంగా అమిత్ షా వచ్చిండు, చెప్పిండు, తెరిచిన పాపాన పోలే. ఒక్క పని చేసినవా అంటే ఒక్కటంటే ఒక్కట్లేదు. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ అన్నారు, అది కూడా కాలే. ఎంపీ గెలిపించినాం, బీజేపీ 5 ఏళ్ళు అయింది గెలిచి. ఒక్క పని మీ ముదోల్ తాలూకాలో బీజేపీ ఎంపీ చేసిండా ఒకసారి ఆలోచించండి. ఒక్క పని చేసిండా బీజేపీ ఎంపీ? అసలు 10 ఏళ్లలో నరేంద్ర మోడీ దేశానికి చేసింది ఏంది నాకు తెలియక అడుగుతా. ఒక్క పని చెప్పండి నాకు. ఎందుకు ఓటేయాలి అంటే చెప్పిండు ఆనాడు డైలాగులు. ఏమన్నాడు? 2014లో మీ అందరికీ నల్లధనం వాపస్ ఇస్తా, 15 లక్షలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా 15 లక్షలు? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. చేసిండా డబల్? ఆయన ముదోల్ తాలూకాలో రైతుల ఆదాయం డబల్. ఆయన గుర్తుదామా? మాట్లాడితే మతం హిందూ ముస్లిం తప్ప ఇంకోటి ఎరకలేదు. హిందూ ముస్లిం అనాలే, 4 ఓట్లు దొబ్బాలి, అవతలవాడాలి, అంతే తప్ప ఇంకొక పని చేసింది లేదు, పాడు లేదు. అందరికి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు, ఇంకా చాలా మాటలు చెప్పిండు తప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, 10 ఏళ్లలో ఇలా వాళ్ళని అడిగితే ఎందుకేయాలయ్యా బీజేపీ వాళ్ళు మీకు ఓటు అంటే, మేము గుడి కట్టినాం ఓటేయండి, గుడి కట్టినాం కాబట్టి ఓటేయాలి. మరి గుడి కట్టేదే కారణమైతే ఓటేసేందుకు నేను అడుగుతా ఉన్నా, మరి కేసీఆర్ గారు కట్టలేదా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? బ్రహ్మాండమైన దేవాలయం, 1000 ఏళ్లు నిలబడే దేవాలయం కట్టలేదా? కానీ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? చేసిందేమి లేకపోతేనే దేవుని పేరు మీద ఓట్లు అడుగుతారు. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసినోడు చెప్పాలి కదా ఏం చేసినా ఈ దేశంలో పేదలకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు చెప్పే పరిస్థితుందా? లేదు. కేసీఆర్ గారు ఒక్క గుడులు కట్టుడే కాదు, ఆధునిక దేవాలయాలు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, నీళ్లు తెచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టిండు, నీళ్లు తెచ్చిండు, దేవాలయాలు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. తప్పకుండా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఇవాళ చాలా మంది ఉంటారు, మేము కూడా అంటాం, మేము కూడా జై శ్రీరామ్ అంటున్నాం. వరకు జై శ్రీరామ్. శ్రీరాముడు దేవుడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక బీజేపీ కాదు, బీజేపీ సభ్యుడు కాదు, దేవుడు అందరి వాడు. నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చెప్పాలా, బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు కట్టిండ్రు? రాలేమని నేను అనేదల్లా ఒకటే, ఇవాళ బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు వచ్చింది? తెలియదు, ఎప్పుడొచ్చిందో తెలియదు. అట్లాగే కొండగట్టులో అంజన్ ఎప్పుడొచ్చిండు తెలియదు, తిరుపతి వెంకన్న ఎప్పుడొచ్చిండు, మరి బీజేపీ ఎప్పుడొచ్చింది? 40 ఏళ్ల కింద వచ్చి ఏదో వీళ్ళే దేవుని ముట్టించినట్టు, వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు బిల్డప్. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఈ చిల్లరగాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు, మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్లు పనిచేసిన తర్వాత 10 ఏళ్లు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని. రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరినీ ఒక్క లెక్క చూడమన్నాడు. రాముడు రాజధర్మం పాటించుకున్నాడు. గుజరాత్ ఒక తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తీరుగా చూస్తాడు, తెలంగాణను ఇంకో తీరుగా చూస్తాడు. గుజరాత్ కేమో 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణకు బిడ్డ పైస ఇయ్యడు, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు,
ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యాడు, ఒక స్కూల్ కూడా తెలంగాణలో పైసలు ఇయ్యాడు, కానీ ఓట్లు మాత్రం కావాలి. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి దేవుని పేరు చెప్పుకొని అదానికి దోచిపెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదానికి అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి. 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ, మళ్ళొకసారి పేరున బెన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కొద్దిగా సౌండ్ పెంచాలి, కారు గుర్తుకే, జై తెలంగాణ. థ్యాంక్ యూ.